అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. నిత్య జీవితంలో అనేకమైన సంఘటనలు మనకు అనేక పాఠాలు నేర్పుతుంటాయి. వార్తాపత్రికల్లో కావచ్చు, వార్తా ఛానల్స్లో కావచ్చు, అనేకమైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నప్పుడు కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రజలు వారి జీవిత విధానాలు చూస్తున్నప్పుడు, వారి స్థితిని గమనిస్తున్నప్పుడు, ప్రజలు ఎంత అల్పమైనటువంటి వారు, మానవ జీవితం ఎంత అల్పమైనటువంటిది. మానవ జీవితంలో 3 ప్రాముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి. ఒకటి బాల్యం, రెండోది యవ్వనం, మూడోది వృద్ధాప్యం. ఈ 3 దశలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫేస్ చేయాల్సిందే. రీసెంట్గా ఒక వార్త బాగా వైరల్ అవుతూ ఉంది. మనము ఏ సోషల్ మీడియా చూసినా ఆ వ్యక్తి గురించినటువంటి ఆ వార్తలు మనకు వినపడతా ఉన్నాయి. ఆ వ్యక్తే తమిళ హీరో అయినటువంటి విశాల్ రెడ్డి. తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా మంచి హీరోగా, మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. చక్కటి హైటు, పర్సనాలిటీ, 6 ప్యాక్ బాడీ ఉంది. చక్కటి విధానంలో కొనసాగాడు. రీసెంట్గా ఆ నటుడు ఒక ఫంక్షన్లో అతడు మాట్లాడుతూ చేతులా వణుకుతూ ఉన్నాయి. మనిషి యొక్క విధానం చూస్తూ ఉన్నప్పుడు అందరికీ కూడా అయ్యో పాపం అనేటువంటి ఆలోచన కలిగింది. అనేక మంది పూర్వం ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం చాలా హీరోలా ఉన్నాడు, ఇప్పుడు చూస్తుంటే చాలా బలహీనుడిగా కనపడుతున్నాడు. మాట్లాడడానికి కూడా ఓపిక లేదు, చేతులు వణుకుతూ ఉన్నాయి, ముఖంలో ఒక మార్పు కనపడతా ఉంది, శరీరం యొక్క బాడీ లాంగ్వేజ్లో మార్పు కనబడతా ఉంది. ఏమై ఉంటుంది అనేటువంటి ఆలోచన అందరికీ వచ్చిందండి. నిజమే, మనిషి జీవితం ఇంతేనా? మనిషి కొన్ని రోజులు రాణిస్తున్నాడు, బలంగా ఉంటున్నాడు, చిన్న అనారోగ్యం రాగానే అతని జీవితంలో చాలా మార్పులు కలుగుతూ ఉన్నాయి. మనిషి జీవితం ఎలాంటిది? నిత్యం బలం కలిగినటువంటి వారిగా ఉండగలుగుతామా? నిత్యం ఆరోగ్యకరంగా ఉండగలుగుతామా? నిత్యం మనం జీవించగలుగుతామా? ఏదో ఒక రోజు నీకు నాకు ఆరోగ్యం క్షీణించాల్సిందే. మనకు వృద్ధాప్యం అనేది వస్తూ ఉంటుంది. వయసు పైబడుతున్న కొలది మళ్ళీ మార్పులు వస్తుంటాయి. అసలు ఎప్పుడు ఆలోచన చేశారా? మనిషి పుట్టడం ఏంటి, మనిషి యవ్వనంలోకి రావటం ఏంటి, యవ్వనంలోకి వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటాడు, యవనాశల చేత నింపబడతాడు, కొద్దిగా ఆ వ్యక్తి మధ్య వయసుకు వస్తాడు, మధ్య వయసు దాటేగానే వృద్ధాప్యంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు తల వెంట్రుకలు తెల్లబడుతుంటాయి, శరీరంలో ఉన్నటువంటి మజిల్ కోల్పోతుంటాం, ఎముకల్లో బలహీనత వస్తుంది, మనిషి ఉంగిపోతాడు. బాల్యంలో ఉన్నటువంటి శక్తి, యవ్వనంలో ఉన్నటువంటి శక్తి వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఉండదు. అసలు వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? అసలు మనిషి వృద్ధాప్యం ఎందుకు వస్తుంది? మనిషికి ఎందుకు మరణం వస్తుంది? ఎప్పుడు ఆలోచన చేశారా? దివ్య జ్ఞాన గ్రంథం అంటే బైబిల్ చాలా విషయాలు మానవ జీవితం గురించి చెప్పిందండి. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అని ఆలోచన చేస్తే మనిషి మట్టిలోంచి వచ్చాడండి. ఆదాము అనేటువంటి వ్యక్తి మనకు తెలుసు. మట్టి బొమ్మ నుంచి దేవుడు ఆదాముని తీసుకొచ్చాడు. మట్టి బొమ్మ యొక్క నాసికారంధ్రంలో జీవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అసలు మనం